ఏమైంది మిత్రా? సారీ మామ్, పంతులు గారు అడిగారని కాసులు తీసుకొస్తుంటే అనుకోకుండా జారి పడబోయాను. బ్యాలెన్స్ కుదరక అనుకోకుండా ఆ కాసులు లక్ష్మీ మెడలో వేశాను. అవి అమ్మవారికి వేసే కాసులు కాదు మిత్రా, లక్ష్మి మెడలో నువ్వు కట్టిన మంగళసూత్రం అది. పెరిగిన ఈ మంగళసూత్రం మరలా నీ భర్త చేతనే నువ్వు కట్టించుకోవాలమ్మా. ఇప్పుడు మళ్ళీ మరొకసారి వేసావు అంతే. ఆ మంగళసూత్రం దేవుడి గదిలోకి ఎందుకు వెళ్ళింది? నిన్న పొరపాటున నా తాడు పెరిగింది అత్తయ్య గారు, అందుకే దేవుడి దగ్గర పెట్టాను. నేను కట్ చేసిన తన తాళిని మళ్లీ మిత్ర చేతే తన మెళ్ళో వేయించుకుందన్నమాట. లక్ష్మికి అదృష్టం మామూలుగా కలిసి రావడం లేదు, అడుగడుగునా కలిసి వస్తోంది. అందుకే నా ప్రతి ప్లాన్ నాకే తిప్పికొడుతోంది. అమ్మా లక్ష్మి, మరొక 2 నిమిషాల్లో అమృత ఘడియలు ముగుస్తున్నాయి. ఈ లోపలే నువ్వు 5వ ముత్తైదు కూడా వాయినవిస్తేనే ఈ వ్రతఫలం నీకు పూర్తిగా దక్కుతుంది. లేకపోతే నువ్వు చేసిందంతా వృధా అయిపోతుంది. వెళ్ళొస్తానమ్మా. అమ్మ వరలక్ష్మి మాత, నేను 5 మంది ముత్తైదువులకి వాయినాలు ఇస్తేనే నా వ్రతం సంపూర్ణం అవుతుంది. అది నీకు కూడా తెలుసు. దయచేసి 5వ ముత్తైదువుని నువ్వే పంపాలి. నా వ్రతాన్ని నువ్వే విజయవంతం చెయ్యాలమ్మా. ఓకే మామ్, నాకన్నీ తెలుసులే. లక్ష్మి కోసం ముత్తైదువులు ఎవరైనా వస్తున్నారో లేదో చూడకుండా నువ్వు ఇక్కడున్నావా? తను ఎవరినైతే పిలిచిందో వాళ్ళని మనమే ఆపేశాం కదా ఆంటీ. ఇంకా ఎందుకు వస్తారు? లక్ష్మి లక్కీగా 4గురికి వాయినం ఇచ్చేసి నంబర్ తగ్గించేసింది. ఇక ఒక్కరొచ్చినా లక్ష్మి వ్రతం సంపూర్ణం చేస్తుంది, ప్రతిఫలం అందేసుకుంటుంది. మనల్ని ఓడిస్తుంది, తను గెలుస్తుంది. అందుకే అమృత ఘడియలు పోయే వరకు ఏ ఒక్కరు ఈ ఇంట్లోకి ఎంటర్ అయినా గేటు దగ్గరే ఆపేసి అట్నుంచటే పంపించేసేయాలి. ఇప్పటి వరకు రాని వాళ్ళు ఇంకేం వస్తారులే ఆంటీ. అలా అని తక్కువ అంచనా వేయకూడదు మనీషా. మనం పూజ సామాగ్రి దాచేశాం, కానీ ఇప్పుడు లక్ష్మిని వ్రతం చేయకుండా ఆపగలిగామా? లేదు కదా. మనం వేసిన ప్లాన్ ని మనకే తిప్పికొట్టింది. అందుకే చివరగా ఉన్న ఈ ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. ఆంటీ, మనం మరీ ఓవర్గా ఆలోచిస్తున్నామేమో. లక్ష్మి కోసం రావాల్సిన ముత్తైదువులను మనమే ఆపేశాము. ఇప్పటికిప్పుడు మరొకరు వచ్చే ఛాన్సే లేదు. అంతే అంటావా? ముమ్మాటికి అంతే. పదండి, మాడిపోయిన మసాలా దోశ లాంటి లక్ష్మి ఫేస్ చూసి ఎంజాయ్ చేద్దాం. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు కదా. నువ్వు చెప్పింది నిజమే మనీషా. లక్ష్మి తనలో తాను బాధపడుతూ ఉంటే, పూజా ఫలం చేజారిపోయిందని కృంగిపోతూ ఉంటే ఆ సీన్ చూడ్డానికి భలే సరదాగా ఉంటుంది. పద.
మేడం మీరు క్యాబ్ బుక్ చేసింది ఇక్కడ వరకే మేడం. మీరు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను మేడం. ఒక్క నిమిషం ఉండు బాబు. అలా కాదు మేడం, నాకు వేరే బుకింగ్స్ వస్తాయి. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ బుకింగ్ కవర్ చేసుకోలేను మేడం. ఒక్క నిమిషం ఆగు బాబు. అడ్రస్ ఇదో కాదో కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను. వదలు. వదలు. ఆగండి మేడం, నేను పట్టుకుంటా. అయ్యో మీ చేతికి దెబ్బ తగిలిందండి, ఒక్క నిమిషం ఉండండి. సారీ మేడం, దొంగ దొరకలేదు. అయ్యో ఇప్పుడు ఎలా? వాడేమో మీ బ్యాగ్ ఎత్తుకుపోయాడు. ఇప్పుడు నాకు డబ్బులు ఎలా ఇస్తారు మేడం? భయ్యా మీకు ఈవిడ డబ్బులు ఎంత ఇవ్వాలి? 500 మేడం. ఒక్క నిమిషం ఉండండి. తీసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్వాలేదండి. నువ్వే గాని ఈ సాయం చేయకపోతే ఆ డ్రైవర్ దగ్గర నా పరువు పోయేది. ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బుజ్జమ్మ, బెజవాడ నుంచి వచ్చాను. వైజాగ్లో ఓ హోటల్ పెడదామని ప్లాన్ చేస్తున్నాము. ఆ విషయం మీదే మా బంధువులతో మాట్లాడడానికి వచ్చాను. చేతిలో అడ్రస్ ఉంది కానీ ప్రాపర్టీ ఎక్కడుందో దొరకటం లేదు. ఏది ఒకసారి చూపించండి. ఈ అడ్రస్ నాకు తెలుసండి, నేను తీసుకెళ్తాను, పదండి. నీకెందుకులేమ్మా శ్రమ, నేనేదో విధంగా వెళ్తాను. అరే ఇప్పుడెలా వెళ్తారు? ఊరికి కొత్త అన్నారు, బ్యాగ్ పోగొట్టుకున్నారు. మరేం పర్వాలేదు, నేను తీసుకెళ్తాను, రండి పదండి. అమ్మా చాలా థ్యాంక్స్. నా మనసుని ఒక ప్రశ్న తొలిచేస్తోంది. దానికి సమాధానం నీ దగ్గరే ఉంది. నిజం చెప్తావా? నువ్వు నిజంగానే మిత్రని వదిలేద్దామనుకుంటున్నావా? మనస్ఫూర్తిగానే ఈ కుటుంబానికి దూరం అవుదామని నిర్ణయించుకున్నావా? ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుని మీరేం చేస్తారు మావయ్య గారు? గతాన్ని మార్చలేరు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దలేరు. అలాంటప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు? నేను గతాన్ని మార్చలేకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దలేకపోవచ్చు. కానీ లక్ష్మి అంటే ఏంటో నాకు తెలియాలి. లక్ష్మి గురించి నేను అనుకునేది, ఊహించేది నిజమా అబద్ధమా అనేది నాకు తెలియాలి. లక్ష్మి ఏంటో, లక్ష్మి మనస్తత్వం ఏంటో ఇప్పటికే మీకు తెలుసుండాలి మావయ్య గారు. అది కాదు లక్ష్మి, మిత్ర నుంచి విడిపోతానన్న నువ్వు వాడి కోసం వ్రతాలు చేస్తున్నావు. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. దయచేసి చెప్పు, నువ్వు మా అందరికీ కనిపిస్తున్నది నిజమా, లేక మా అందరికీ కనిపించకుండా ఇంకేదో నిజం ఉందా? సరే మావయ్య గారు, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిత్రగారికి గండాలున్నాయనేది నిజం, ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది నిజం. ఆయన్ని కాపాడుకోవాలంటే ఆయన పక్కనే నేనుండాలనేది నిజం. మిత్రగారికి నా మీద ప్రేమ లేకపోయి ఉండొచ్చు. నా జాతకం వల్లే ఆయనకి రక్షణ అనే విషయం ఇప్పుడు మీరు నమ్మకపోయి ఉండొచ్చు. కానీ ఆయన నా మెళ్ళో కట్టిన ఈ పసుపు తాడి మీద నాకు గౌరవం ఉంది. అందుకే ఆయన ప్రాణం కాపాడుకోవడం కోసం నేను వెనక్కి తిరిగొచ్చాను. మరి అదే విషయం అందరికీ చెప్పొచ్చు కదా లక్ష్మి. చెప్తే వినే పరిస్థితుల్లో ఉన్నారా? ఇన్నాళ్ళు దీక్షితులు గారిని నమ్మారు, కానీ హఠాత్తుగా ఆయన మీద నమ్మకం వదిలేశారు. నువ్వు చెప్పింది కూడా నిజమే లక్ష్మి.
ఇప్పుడెవరో దారినిపోయే స్వామీజీ చెప్పిన మాటలు విని మిత్ర ప్రమాదాలకి కారణం నువ్వే అని గుడ్డిగా నమ్ముతున్నారంతా. మరి ఈ విడాకుల విషయం ఏంటమ్మా? ఈ ఇంట్లోకి ప్రవేశించడానికి నాకు వేరే దారి లేక కొలిములో రగులుతున్న నిప్పు కణికలా ఉంది మావయ్య గారు నాకుండే. అది కొట్టుకుంటున్న ప్రతి క్షణం కోటి అగ్ని కణాల్ని వెదజల్లుతోంది. అది నాలో నన్ను దహించేస్తుంది. ఆ బాధ మీ కళ్ళకి కనిపించదు. అది మీలో ఎవరికి చెప్పినా అర్థం కాదు. లక్ష్మి, ఇంత వయసు ఇంత అనుభవం ఉండి కూడా నువ్వేంటో తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావనే భావంలో ఉండిపోయాను. అందరూ నిన్ను వేలెత్తి చూపిస్తున్నా నీకు అండగా నిలబడలేకపోయాను. ఇకపై అడుగడుగునా నీకు తోడుగా నేనుంటాను. ఎవరేమనుకున్నా నీకు మద్దతుగా నేను నిలబడతాను. ఎందుకంటే నువ్వు మిత్ర కలవాలని కోరుకున్న వాళ్లలో మొదటిగా ఉన్నది నేను. మీరిద్దరూ సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటే ఆనందపడేది నేను. నువ్వు మిత్ర సంతోషంగా కలకాలం ఒకరికొకరిగా బతకాలి. అదేనమ్మా నా కోరిక. ప్రేమ లేని చోట బంధాలు పుట్టవు మావయ్య గారు. మిత్రగారితో ఒక కొత్త ప్రేమ పుడుతుందని, ఒక కొత్త జీవితం మొదలవుతుందని ఆశతో నేను ఇక్కడికి రాలేదు. ఆయన ప్రాణం కాపాడడం నా బాధ్యతగా మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. రావే చిలకారా, పెద్దింటి అమ్మవారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. అమ్మగారు సందేహాలకు జవాబు చెప్పవే చిలక. ఏమైందండి? కాళికాదేవి బొమ్మ వచ్చిందమ్మా. అపశకునానికి వారధి. జరగబోయే కీడుని సూచిస్తుంది. ఏం జరగబోతోంది? ప్రమాదం జరగబోతోంది. యాక్సిడెంట్ ఎలా జరిగింది? రావులపాలెం నుంచి విజయవాడలే రూట్ లో తణుకుంది కదా, ఆ తణుకు దగ్గర ఎదురుగా లారీ వచ్చి కారును గుద్దేసింది. అక్కడికి అక్కడే చనిపోయాడు. అందరి దగ్గర ఒకటే మాట, వాహన ప్రమాదం, కారు ప్రమాదం. ఎందుకు నాకే వినిపిస్తున్నాయి? ఏం జరగబోతోంది? భగవంతుడా, మిత్ర గారికి గండం ఎటువైపు నుంచి రాబోతుందో నాకు తెలిసేలా చేయి తండ్రి. మిత్రా, మిత్రా. ఏంటి మామ్? ప్రాజెక్ట్ మీటింగ్ పని మీద విజయవాడ వెళ్ళాలి కదా, లగేజ్ అంతా రెడీ చేసుకున్నావా? ఎస్ మామ్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకాసేపట్లో నేను మనీషా బయలుదేరుతాం. మిత్రా, ఇంత హఠాత్తుగా ఎక్కడికి? ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది ర్యాక్. దానికి సంబంధించిన పని మీద విజయవాడలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. దానికి నేను మనీషా బయలుదేరుతున్నాం. విజయవాడకు వెళ్తున్నారా? మీరు వెళ్లే రూట్లో కొవ్వూరు దగ్గర ఏదో స్ట్రైక్ నడుస్తుందంటరా.
అందువల్ల వెహికల్స్ ఏవి పెద్దగా నడవట్లేదు. డోంట్ వరీ డాడ్, నేను మనిషి ఆ కారులోనే వెళ్తున్నాం. ఇక మనకి వేరే వెహికల్స్ ఎందుకు? ఘోరమైన ప్రమాదం జరగబోతోంది. అది సరే కానీ కొవ్వూరు నుంచి అసలు ఏ వెహికల్స్ వెళ్ళనీయకపోతే ఏం చేస్తారు? డోంట్ వరీ డాడ్, ఆల్టర్నేట్ రూట్ ఉందిగా, తణుకు మీదుగా వెళ్తాం. ఆ రూట్లో వెళ్తే ఆన్ టైం కూడా వెళ్ళిపోవచ్చు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? రావులపాలెం నుంచి విజయవాడలే రూట్ లో తణుకుంది కదా, ఆ తణుకు దగ్గర ఎదురుగా లారీ వచ్చి కారును గుద్దేసింది. అక్కడికక్కడే చనిపోయాడు. దూర ప్రయాణం, అది కూడా కారులో అంటున్నారు. మధ్యలో ఆ స్ట్రైక్లు అవి పెట్టుకొని ఇప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళడం అవసరం అంటావా? అవసరమా అంటున్నారేంటండి? అది చాలా ముఖ్యమైన మీటింగ్. అవును డాడ్, అది చాలా మంచి ప్రాజెక్ట్. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. మిత్రా, ఇలా మాటలతోనే కాలక్షేపం చేసేస్తారా? ఇక త్వరగా బయలుదేరండి. ఓకే పిన్ని. మిత్ర గారు, అది కాదు మిత్ర గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏంటి లక్ష్మి, నువ్వింకా మిత్రకి భార్యనని ఫీల్ అయిపోయి చెప్తున్నావా? లేదా మిత్ర నీకు భర్తగా ఫీల్ అయి ఇంకా నీ మాటకి గౌరవిస్తాడని చెప్తున్నావా? మంచి చెప్పడానికి భర్తకి భార్యే అవసరం లేదు, ఒక సాటి మనిషిగా కూడా చెప్పొచ్చు. మంచా? ఏంటి మంచి? ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం మేము వెళ్తుంటే నువ్వు అడ్డపుల్లలు వేస్తున్నావు, ఆపడానికి ప్రయత్నిస్తున్నావు. ఇదేనా నువ్వు చేసే మంచి? మిత్రా, ఈవిడ గారు చెప్పే పిచ్చి పిచ్చి మాటల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అవతల మనకి ప్రాజెక్ట్ పోవడం ఖాయం. పద వెళ్దాం. అయితే నేను కూడా మీతో వస్తాను. ఏంటి, నువ్వు కూడా వస్తావా? వచ్చి మీటింగ్ లో మాట్లాడతావా? ప్రాజెక్ట్ మాకే వచ్చేలా ప్రసంగాలు చెప్తావా? నాన్ సెన్స్. నువ్వు వచ్చి ఏం చేస్తావు? మిత్రగారితో నేను ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో కలిసి నేను వెళ్ళాలి. అందుకే నేను కూడా వస్తాను. ఇక చాలు లక్ష్మి. కోర్టుని పోలీసుల్ని అడ్డు పెట్టుకుని నువ్వు వాడే నాటకాలు ఇక చాలు. కోర్టు తీర్పు ప్రకారం నువ్వు 6 నెలలు మిత్రతో ఉండాలి. మిత్రతో మిత్ర ఇంట్లో ఉండాలి. అంతేగాని మిత్ర వెళ్లే ప్రతి చోటుకి నువ్వు వెళ్లాలని కాదు. వాడి పర్సనల్ లైఫ్ తో పాటు వాడి ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయిపోవాలని కాదు. అది కాదత్తయ్య గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వు చెప్పడం నేను వినడం ఇక చాలు. నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. మిత్ర, మీకు ఆలస్యం అవుతోంది, వెళ్ళి రెడీ అవ్వండి. మిత్ర, పద మిత్ర, ఇంకా లగేజ్ సదరం ఫినిష్ కాలేదు. లక్ష్మి చాలా కంగారు పడుతూ ఇంతగా వద్దు అని చెప్తుంది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నీకు తెలిసిన కుటుంబ సభ్యులకు ఘోరమైన ప్రమాదం జరగబోతోంది.
యాక్సిడెంట్ ఎలా జరిగింది? రావులపాలెం నుంచి విజయవాడలే రూట్ లో తణుకుంది కదా, ఆ తణుకు దగ్గర ఎదురుగా లారీ వచ్చి కారును గుద్దేసింది. ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది డాడ్. దానికి సంబంధించిన పని మీద విజయవాడలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మీరు వెళ్లే రూట్ లో కొవ్వూరు దగ్గర ఏదో స్ట్రైక్ నడుస్తుందంట్రా. డోంట్ వరీ డాడ్, ఆల్టర్నేట్ రూట్ ఉందిగా, తణుకు మీదుగా వెళ్తాం. ఆ రూట్లో వెళ్తే ఆన్ టైం కూడా వెళ్ళిపోవచ్చు. జరిగేవన్నీ చూస్తూ ఉంటే మిత్ర గారికి ప్రమాదం అతి దగ్గరలో ఉందనిపిస్తోంది. తనని ఆవహించడానికి ఆపద ముంచుకొస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ మిత్ర గారిని ఆపుతూ ఉంటే ఆగడం లేదు. ఆయన వెళ్లకుండా ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి? భగవంతుడా, మిత్ర గారికి వచ్చే ప్రమాదాన్ని ఆపే దారి నాకు చూపించు తండ్రి. ఒక పక్క పోలీసులు నా కోసం వెతుకుతున్నారు, మరో పక్క బయట ఎక్కడ తిరగడానికి అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని సలహా అడుగుదామని పిలిచాను. ఇక్కడ సలహాలు ఇవ్వబడును అని నేనేవైనా సలహాల కార్యాలయం పెట్టుకున్నానయ్యా? అలా అనకండి ఆంటీ, ఈ సమయంలో మీరే దిక్కు. ఆ మధ్య బాగా డబ్బున్న వాళ్ళింట్లో డ్రైవర్గా చేరానన్నావుగా, వెళ్ళి వాళ్ళింట్లోనే తలదాచుకోవచ్చుగా. పెద్దవాళ్లు కాబట్టి ఏదో విధంగా పోలీసుల్ని మేనేజ్ చేస్తారులే. నేను పనిచేసింది ఎక్కడో కాదండి, ఆ మిత్ర ఇంట్లోనే. ఏం మాట్లాడుతున్నావు జగదీష్? నిన్ను జైలుకి పంపించిన మిత్ర మళ్ళీ డ్రైవర్ జాబ్ ఎలా ఇచ్చాడు? అంత జరిగాక జాబ్ ఎలా ఇస్తాడు? లక్ష్మి కోసం మారు వేషంలో జాయిన్ అయ్యాను. సింగు వేషం వేసుకుని అక్కడ సెటిల్ అయ్యాను. అబ్బో, పెద్ద సాహసమే చేశావు. అక్కడ డ్రైవర్గా ఉండడం వల్లే లక్ష్మికి వాళ్ళకి జరుగుతున్న గొడవల గురించి నాకు తెలిసింది. అప్పుడే మిమ్మల్ని ఇమీడియట్ గా వచ్చి లక్ష్మిని తీసుకెళ్ళమన్నాను. ఇప్పుడు అర్థమైంది లేవయ్యా. మళ్ళీ నువ్వు రిపీట్ చేసి లాగ్ చేయడం దేనికి? ఒక పని చేస్తావా? ఎంతసేపు ఎదుటి వాళ్ల సంతోషాన్ని, వాళ్ళ ప్రశాంతతని చెడగొట్టడానికి చూస్తూ ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే మనీషా. నీ గురించి నీకు ఇంత బాగా తెలిసి కూడా ఎందుకు నిన్ను నువ్వు మార్చుకోవో? ఎందుకు అందరి సంతోషాన్ని, ప్రశాంతతని చెడగొడుతున్నావు? లక్ష్మి, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీ పల్లెటూరి తమలపాకు తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నీ పట్నం పుచ్చకాయ తెలివితేటలు నా దగ్గర కూడా పనికిరావు. మాటకి మాట సమాధానం చెప్తే నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నీ మీద గెలవడానికి నేను ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక చూపు చూస్తే చాలు కుక్కిన పేన్లా పడుంటావు. హే లక్ష్మి, ఏంటి కుక్కిన పేను గిక్కిన పేను అంటున్నావు? మాటలు జాగ్రత్త. ముందు ఆ వేలు దించు. దించకపోతే మరొకసారి ఎత్తి చూపించడానికి ఆ వేలు లేకుండా చేస్తా. అసలు ఈ మనిషి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేను తలుచుకున్నానంటే నీ జీవితాన్ని తారుమారు చేసేస్తా. నీ ఫ్యూచర్ కి అడ్రస్ లేకుండా చేసేస్తా. కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? వాట్ ఈస్ దిస్ మనీషా? కాసేపు సైలెంట్ గా ఉండలేవా? నేను సైలెంట్ గానే ఉన్నాను మిత్ర. ఇదిగో ఈవిడ గారే నోటికొచ్చిందల్లా వాగుతోంది. నాలుక ఎటు తిరిగితే అటు తిప్పుతోంది. ప్లీజ్ మనీషా, ఇంకా ఆపు. ఒక పక్క ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది, టైంకి వెళ్తామా లేదా అని కంగారుగా ఉంది. ఆ కంగారులో డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటే మధ్యలో నీ గోలేంటి? మిత్ర గారికి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. మృత్యువు ఏ వైపు నుంచి దూసుకొస్తుందో తెలియదు. ఆయన్ని కాపాడుకోవడం కోసమే నేనింత సాహసం చేసొచ్చాను. ఆయన్ని గండం నుంచి తప్పించే ధైర్యం, బలం నాకివ్వు తండ్రి. ఈ మహాతల్లి వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తోంది. ఈవిడ గారి పిచ్చి పిచ్చి పనుల వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోతోంది. కనీసం కాసేపు పాటలైనా వింటాను.
కొట్టెత్తి ముద్దెత్తి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటిదే నా బంగారి మావ, నా బలశాలి మావ, నా మెల్లోని నల్ల ఒక్క పాట కూడా సరైంది రావడం లేదు. కాస్తంత మనశ్శాంతినిచ్చే పాట దొరకటం లేదు. మనీషా, ముందు ఆపుతావా లేదా? లేదు, నాకు కావాలి. నాకు చిరాగ్గా ఉంది. నాకు ఇంకా చిరాగ్గా ఉంది. మేడం, ఇందాక ఈ 2 రూమ్స్ లో ఒక రూమ్ లో ప్రాబ్లం అని చెప్పాను కదా. అవును, ఏంటది? ఈ 101 రూమ్ కి డోర్ సరిగా పనిచేయదు. అది లాక్ చేయకుండా ఉంచండి. ఒక్కసారి మీరు లాక్ చేశారా, ఓపెన్ చేయడం మాకు కష్టం. ఈ విషయం మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి. యా, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు వెళ్ళండి. వావ్, నా ఫోన్ కి సిగ్నల్ వస్తుంది. హలో ఆంటీ, చెప్పండి. వాట్ హ్యాపెండ్ మనీషా? మీటింగ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తానని చెప్పావు. ఇప్పటి వరకు ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మీటింగ్ ఎలా జరిగింది? మీటింగ్ లేదు, మిఠాయి లేదు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. వాట్ ఆర్ యు టాకింగ్ మనీషా? మీటింగ్ జరగలేదా? ఎక్కడ ఆంటీ? లక్ష్మి మొత్తం చెడగొట్టింది. ఏంటి, లక్ష్మియా? అవునా ఆంటీ. అసలేం జరిగిందంటే, మీతో పాటు రావడానికి నాకు వేరే దారి దొరకలేదు. అందుకే ఈ డిగ్గీ దారి వెతుక్కున్నాను. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను మళ్ళీ ఇంటి దగ్గర దింపేసి మీరు వెళ్ళిపోండి. వెనక్కి తీసుకెళ్లి దింపడానికి టైం లేదు. తనని మనతో పాటే తీసుకెళ్దాం, వేరే దారి లేదు. ఈ లక్ష్మి ఇంత పనిచేసిందా? ఈ ఇంట్లో ఎక్కడ కనపడకపోయేసరికి రూమ్ లోకి వెళ్ళి ఓ మూలన కూర్చుందేమో అనుకున్నాను. ఓ, వచ్చి మీ కారు డిక్కీలో కూర్చుందా? అవునా ఆంటీ? నేను మిత్రతో సరదాగా వెళ్ళొద్దామనుకుంటే ఆ సరదాలు సంతోషాలు మొత్తం చిందరవందర చేసేసింది. మిత్రతో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళావు, లవబుల్ గా వెళ్ళావు. నీ లవ్ అంతా చూపించి మిత్రని మార్చుకుంటావని ఆశపడ్డాను. కానీ లక్ష్మి మొత్తం చెడగొట్టిందన్నమాట. అవునా ఆంటీ? ఆ లక్ష్మి మిమ్మల్ని వీడని నీడలా తయారైందన్నమాట. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల పరిస్థితుల్లో నాకు ఒక అవకాశం దొరికింది. ఏం అవకాశం? మేమొక చిన్న గెస్ట్ హౌస్ కి వచ్చాము ఆంటీ. ఇక రాత్రంతా లక్ష్మి డిస్టర్బెన్స్ లేకుండా మిత్రతో గడిపే అవకాశం. నీ ప్రేమని కురిపించి మిత్రని దారికి తెచ్చుకో. ష్యూర్ ఆంటీ. గుడ్ న్యూస్ తో వస్తాను, చూడండి. నీ గుడ్ న్యూస్ తో నువ్వురా. ఈలోపు లక్ష్మి మీద బ్యాడ్ న్యూస్ నేను క్రియేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు దేవయాని. లక్ష్మి ఇంట్లో లేదా? మనం ఎంత చెప్పినా వినకుండా తన మాట నెగ్గించుకోవాలనుకుంది. మిత్రతో కలిసి వెళ్లొద్దని మనం హెచ్చరించినా వాళ్లు వెళ్తున్న కార్ డిక్కీలో దూరి మరీ వెళ్ళింది. మనీష ఇందాకే కాల్ చేసి చెప్పింది. అసలు లక్ష్మి ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఏం చేయాలనుకుంటోంది? ఎవరిని ఉద్ధరించాలని ఇదంతా చేస్తోంది? అనుక్షణం మనకి కంటిలో నలకలా తయారవ్వాలి అనుకుంటోందా? ప్రతి క్షణం చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టాలనుకుంటోందా? అసలు ఏ ఉద్దేశంతో వచ్చినట్టు? నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుందక్కా. కోర్టును అడ్డం పెట్టుకుని ఇంట్లో కడుగు పెట్టింది. ఈ 6 నెలలు మనల్ని ముప్పు తిప్పలు పెట్టాలన్న ఉద్దేశంతోనే తనొచ్చినట్టు నాకు అనిపిస్తోంది. తన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ లక్ష్మి వల్ల చేజారిపోయే అవకాశం ఉంది. తన వల్ల మన నందన్ ఫ్యామిలీ మరొక మెట్టు పైకెక్కే మార్గం నాశనం అయిపోయింది. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదక్కా. వదల్లం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదల్లం.
చెప్పిందంతా కూడా నోట్ డౌన్ చేయండి. వాట్ ఇస్ దిస్ జాను? అండ్ ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళకపోతే అలా? నేను ఇంటికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, మధ్యలో నీకెందుకు? ఈ మధ్య మాటకు మాట సమాధానం చెప్పడం బాగా నేర్చుకున్నావు. కొంతమందితో మాట్లాడడానికి కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. కొంతమందికి దూరంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన తీరుల్లో నడుచుకోవాలి. ఇలా మాట్లాడుతూ ఇలా ప్రవర్తిస్తూ అసలు నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నేనేమీ సాధించకపోవచ్చు, కానీ కొంతమందికి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. రేయ్, ఏం చూస్తున్నారా? క్లాస్ అయిపోయింది, ఇక బయలుదేరండి. మీకేరా చెప్పేది, లేచి వెళ్ళండి. వివేక్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ చేస్తుంది నువ్వా నేనా? ఇంత లేట్ అయినా నువ్వు ఇంటికి రాలేదని ఇంట్లో నాని ఎంత కంగారు పడుతున్నాడో నువ్వు ఆలోచించావా? నీ ఫోన్ పనిచేయట్లేదని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే పద. నాకు ఇంటికి వెళ్లే దారి తెలుసు, నాకెవరి సహాయం అక్కర్లేదు. సైలెంట్ గా వచ్చి కారుకి కూర్చుంటావా, లేదా మొన్నట్లాగా ఎత్తుకొని తీసుకెళ్లిపోమంటావా? అసలు మీరు నాకేం అవుతారని నా మీద ఇంత అధికారం చూపిస్తున్నారు? నా మీద ఏం హక్కుందని నా విషయంలో ఇంత కలగ చేసుకుంటున్నారు? నేను నీకేమవుతానో నిజంగానే నీకు తెలీదా? నీ గురించి నేనెందుకింత కంగారు పడుతున్నానో నీకు నిజంగానే తెలీదా? నీకేమైందో అని నేనెంత సతమతం అవుతున్నానో నా కళ్ళలో నీకు కనిపించడం లేదా? మీరెందుకు కంగారు పడుతున్నారో, ఎందుకు సతమతమవుతున్నారో నాకెలా తెలుస్తుంది? నీకేమీ తెలీజ్జాను, కానీ గుండు సూదుల్లా గుచ్చే మాటలతో మనుషుల్ని హింసించడం తెలుసు. అగ్గి నిప్పుల్లా ఉండే చూపులతో మనుషుల్ని కాల్చుకు తినడం తెలుసు. అంతే కదా? నాలో అన్ని చెడ్డ కోణాలు కనిపించినప్పుడు ఎందుకు నా జోలుకొస్తున్నారు? ఎందుకు మాటి మాటికి కలగ చేసుకుని మరీ మాట్లాడుతున్నారు? ప్లీజ్, నువ్వంత హార్ష్గా మాట్లాడుకు జాను. లాక్ ఓపెన్ చేయండి. లాక్ ఓపెన్ చేయి. త్వరగా రూమ్ లాక్ ఓపెన్ చేయండి. లోపల పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అరే ఏంటి, బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టు అంత డీప్ గా చూస్తున్నా? లాక్ ఓపెన్ చేయడానికి అంత లాగ్ చేస్తున్నావెందుకు? ఇదిగో, ఇంకోసారి నోరిప్పిందనుకో ఈ లాక్ ఓపెన్ చేయను. అవసరం నాదని అంత ఎక్స్ట్రా చేయకు, ముందు ఓపెన్ చేయి. ఏంటి మేడం మీరు, నేను డోర్ క్లోజ్ చేద్దని మరీ మరీ చెప్పాను. అప్పుడు డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారు? అబ్బా, నా కంగారు గురించి తర్వాత. నువ్వు ఓపెన్ చేయవయ్యా. ఏమైంది మనీషా? నువ్వు లోపల ఎంత ఇబ్బంది పడిపోతున్నావో అని కార్పెంటర్ ని పిలిపించి మరి డోర్ ఓపెన్ చేయించాను. నువ్వు మాత్రం కంటి నిండా నిద్రపోతూ కావాల్సినన్ని కళ్ళు కంటున్నావని తెలుసుకోలేకపోయాను. ఏంటి మిత్రా, లక్ష్మీ భుజం మీద అంత కంఫర్ట్ గా ఉందా?